నమస్కారం. నా పేరు అత్తినముని నాగేష్ కుమార్. నేను ట్యాక్సీ మరియు గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ సెక్టార్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా పత్రికా విలేకరులకు నేను ఒక 2 పోస్టర్స్ చూపిస్తాను. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చూడాల్సిన పోస్టర్స్. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ, మోతీనగర్, బోరబండ, యూసఫ్గూడ, రహమత్ నగర్, షేక్పేట్ ఈ ప్రాంతాలలో చాలా మట్టుకు ఒక 5 ఇండ్లకు ఒక డెలివరీ బాయ్ యాప్ బేస్లో వర్క్ చేసే వాళ్ళని గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ, ఓలా, యూబర్ నడిపే వాళ్ళు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ. ఇది డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు డిక్లరేషన్ శ్రీధర్ బాబు గారు ఇది డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని? ఇందులో గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి వెల్ఫేర్ బోర్డ్, సోషల్ సెక్యూరిటీ, మినిమం వేజ్ అంటే ప్రతి రైడ్కి వేజ్ మీకు 5-10 రూపాయలు వస్తుంది. అట్లా కాదు, ఒక ఫేర్ ఫిక్స్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు 25 రోజులకి మీటింగ్ పెట్టి మరీ చెప్పారు మా కార్మికుల మధ్యలో. ఎన్ని రోజులలో? 100 రోజులలో చేస్తామని చెప్పారు. ఈ డిక్లరేషన్ ఒకటి. ఇంకొకటి ఇది చూడండి, క్యాబ్ డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్కి అందరికీ యాక్సిడెంటల్ పాలసీ 5 లక్షల ప్రమాద బీమాను 10 లక్షలు పెంచుతా. అలాగే ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలకు ఉచిత వైద్యం. ఇది వారు రిలీజ్ చేసిన పోస్టర్సే. మరి ఈ రెండింటికి ఎవరు సమాధానం చెప్తారు? 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు తలా లేదు తోకాలు ఇది ఇచ్చిన హామీలకి ఎవరు సమాధానం చెప్తారు వీటికి? అందుకే మేమేం చేస్తున్నాం, జూబ్లీహిల్స్ ప్రజలని వేడుకుంటున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక 5 ఇండ్లకు ఒక డెలివరీ బాయ్ వెళ్తున్నారు, ఒక 10 ఇండ్లకు ఒక డ్రైవర్ వెళ్తున్నారు. కంపల్సరీ వాళ్ళు ఆలోచించాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాం, దేనికి ఓటేస్తున్నాము, మనకు సంక్షేమ పథకాలు ఏం హామీ ఇచ్చి ఏం నెరవేర్చారు, మనని రోడ్డు మీద తీసుకొచ్చారా లేదా గడ్డెక్కించారా అని చెప్పేసి అని ఆలోచించి. ఇంకొకటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ భయ్యా, ఇది పత్రికా విలేకరులు తమరికి, పత్రికా విలేకరులకు, డ్రైవర్లకు, హోంగార్డులకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ 5 లక్షల ప్రమాద బీమా. ఇది యాక్సిడెంటల్గా చనిపోయినా, పత్రికా విలేకరులు చనిపోయినా, డ్రైవర్లు చనిపోయినా, హోంగార్డులు చనిపోయినా ఈ బీమా వస్తుంది. మరి ఈ బీమా ఏమైంది? అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖతం అయిపోయిన అంటే ఈ ఓడిపోగానే ఇమీడియట్లీ ఈ స్కీమ్ తీసేయాలా? మళ్ళీ ఈ స్కీమ్ని ఏం చెప్పిండు శ్రీధర్ బాబు గారు, అప్పుడు చైర్మన్ ఉండేవారు, ఇవన్నిటికీ చైర్మన్ ఉండే వారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు వారు ఏమన్నారంటే 5 ఇస్తుందా బీఆర్ఎస్ గవర్నమెంట్? నేను 10 లక్షలే ఇస్తాము, సాధారణ మరణానికి ఇస్తాము, అంగవైకల్యానికి ఇస్తామని చెప్పారు అప్పుడు శ్రీధర్ బాబు గారు. మరి శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఏమైంది ఈ సోషల్ సెక్యూరిటీ స్కీము? 10 లక్షలు పక్క పెట్టు, ఈ రోజు వరకు చనిపోయిన సంఖ్య ఎంత? 2 సంవత్సరాలలో ఎంతమంది చనిపోయారు డ్రైవర్లు? ఈ డ్రైవర్ల పరిస్థితి ఏంది? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? అందుకే ఇదే ప్లకార్డుల ప్రదర్శన మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ చూసి ఆలోచించి జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంతకుముందుకు చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. ఈ 2 సంవత్సరాలలో ఏమి డెవలప్ అయింది, ఏం డెవలప్ కాలేదు. ఇంకొకటి బాగా ఆలోచించాలని చెప్పేసి డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, కుటుంబాలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను అందరినీ వేడుకుంటున్నాం. మా కార్మికుల పొట్టగొడుతున్న ఈ ప్రభుత్వానికి మాతో పాటు సమానంగా మీరు బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలు.